రాష్ట్రానికి చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకోగా బండి సంజయ్కు సహాయ మినిస్ట్రీ లభించింది. సాధారణ కార్యకర్తల్లో బీజేపీలో ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు కేంద్ర మంత్రులు కావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. కష్టపడి పనిచేస్తే పదవులు వాటంతటవే వస్తాయనడానికి నిదర్శనం తామే అంటున్నారు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు. కేంద్రంలో కొత్తగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ఇద్దరికి కేబినెట్ పదవులు దక్కాయి. పార్టీలో సీనియర్ లీడర్లైన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు పదవులు దక్కాయి. కేంద్ర కేబినెట్ మంత్రిగా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కేంద్ర కేబినెట్ లో సహాయ మంత్రిగా బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా బీజేపీలో చేరి కేంద్ర మంత్రిగా ఎదిగారు. 2 సార్లు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. 2019 మే నుంచి 2021 జూలై వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు కిషన్ రెడ్డి. ఆ తర్వాత కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిగా సేవలందించారు. 2023 జూలై 4న రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కిషన్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణలో సొంతంగా 8 ఎంపీ సీట్లు గెలవడం రికార్డన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలు మోదీ, బీజేపీపై విశ్వాసం ఉంచారని తెలిపారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. గత 10 ఏళ్లలో చేసినట్లే వచ్చే 5 ఏళ్లు కష్టపడి పనిచేస్తామన్నారు కిషన్ రెడ్డి. పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు కేంద్ర మంత్రులుగా భారతీయ జనతా పార్టీ నియమించడం జరిగింది. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రకంగా మరి సాధారణ కార్యకర్తలను మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకొచ్చి ఢిల్లీలో మంత్రులుగా చేసినటువంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీలో లేదు. సిద్ధాంతమే ఈరోజు మాకు ఊపిరి, మరి పార్టీ కార్యకర్తలే మా కుటుంబం అనే విధంగా ఈరోజు పార్టీ కార్యకర్తలను ఏ రకంగా ఎంపిక చేసిందో ఇది ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాను. मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों के तब के सिवाय जबकि ऐसी मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा. సహాయ మంత్రిగా ప్రమాణం చేసిన బండి సంజయ్ 1971 జూలై 11న కరీంనగర్ లో జన్మించారు. 12 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో చేరారు. 2005 నుంచి 2019 వరకు కార్పొరేటర్ గా ఉన్న సంజయ్ 2019లో మొదటిసారి కరీంనగర్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన బండి రాష్ట్రమంతా పాదయాత్ర చేసి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఢిల్లీ పార్టీని తెలంగాణలో గల్లీ గల్లీలో తెలిసేలా చేయడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేశారు. బీజేపీ పార్టీ సంస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని కిషన్ రెడ్డికి అప్పగించిన హైకమాండ్ సంజయ్ ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం పనిచేసే విధంగా ముందుకు సాగుతాం, అందరం కలిసిమెలిసి ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి నరేంద్ర మోడీ, మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి, మా జాతీయ నాయకత్వానికి, నన్ను ప్రోత్సహించినటువంటి నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు, కష్టపడి పనిచేసి నన్ను పార్లమెంట్ సభ్యునిగా గెలిచినటువంటి
కార్యకర్తలకు అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎంపీ ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించిన బండి సంజయ్ ని కేంద్ర మంత్రి పదవి వరించింది. కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. మోదీ కేబినెట్ లో స్థానం దక్కడంపై ఆనందంగా ఉందన్నారు బండి సంజయ్. సామాన్య కార్యకర్తలకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. मैं बंडी संजय कुमार ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. मैं बंडी संजय कुमार ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से సంసూచిత్ యా ప్రకట్ నహీ కరుంగా. ఏపీలో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమికి కేంద్ర మంత్రివర్గంలో 3 మంత్రి పదవులు దక్కాయి. శ్రీకాకుళం టీడీపీ ఎంపీగా 3 సార్లు గెలిచిన రామ్మోహన్ నాయుడు కేబినెట్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరు నుంచి తొలిసారిగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. నర్సాపురం బీజేపీ ఎంపీగా గెలిచిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కూడా సహాయ మంత్రి పదవి దక్కింది. సెంట్రల్ కేబినెట్ లో చోటు దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు ఎంపీ శ్రీనివాస్ వర్మ. I, Kinjarapu Ram Mohan Naidu, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear of favor, affection or ill will. I, Kinjarapu Ram Mohan Naidu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the Union except as may be required for the due discharge of my duties as such minister. I, Dr. Pemmasani Chandrasekhar, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister of State for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favor, affection or ill will. I, Dr. Pemmasani Chandrasekhar, do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister of State for the Union, except as may be required for the due discharge of my duties as such Minister of State. ఇక ఏపీ నుంచి మోదీ కేబినెట్ లో సహాయ మంత్రిగా స్థానం సంపాదించుకున్న నర్సాపురం ఎంపీ శ్రీనివాస వర్మ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజుతో తన ఆనందం పంచుకున్నారు. సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి చేరుకున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మోదీ కేబినెట్ లో చోటు దక్కిన తర్వాత సోము వీర్రాజును కలిసి ఆలింగనం చేసుకున్నారు శ్రీనివాస వర్మ. भूपतिराजु श्रीनिवास वर्मा ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार
न्याय करूंगा। मैं बोपतरा श्रीनिवास वर्मा ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा।